శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు, మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో, చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో ఇక తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు అన్నటువంటిది టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చినటువంటి బ్రాండింగ్. మీరు చేయాల్సినటువంటి బ్రాండింగ్గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అజెండాని మీరు అమలు చేస్తున్నారన్నటువంటి విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఆ అజెండాని మీరు నెత్తి మీద పెట్టుకొని దాన్ని 1.5 కోటి కుటుంబాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు అందుకు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్నటువంటిది మీరు గమనిస్తే మంచిది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంట్లో ఉన్నటువంటి తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి బయట అక్క చెల్లెమ్మలకి ఏమి తల్లులకి ఏం చేస్తారని మీరు చెప్పినంత మాత్రాన, చంద్రబాబు చెప్పినంత మాత్రాన, కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన, ఒక బ్రాండింగ్ చేసినటువంటి మాత్రాన ప్రజలు నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మీ నాన్న చనిపోయేదానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదానికి కారకులు ఎవరో మీకు తెలియదా? అటువంటి కారకులైనటువంటి వారితో చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కయ్యారు. పలు సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున 15 రోజులకు ముందు చనిపోయేదానికి ముందు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఒక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సావు ఆయన త్వరలో దుర్మార్గమైనటువంటి చావు చస్తాడు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడనని. ఆయనతో మీరు చేతులు కలపడం, కలిసి పనిచేయడం, ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెళ్ళని తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి, ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరికొన్ని విషయాల్ని, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎంఓయు రాశారు. ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, షర్మిలమ్మ గారి మధ్య. ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టులో జరిగింది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత జరిగింది. ఆ రోజు అప్పటికి 2009లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2009లో చనిపోతే 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను తన ఆస్తిలో తను స్వంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో, అంటే అంతకుముందే పంపకాలు పార్టీషన్ జరిగింది. ఆ ఎంఓయూలో చాలా స్పష్టంగా చెప్పుంది, కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో 40% ప్రేమతో నా చెల్లెలకి ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం.
కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె పైన చేసుకొని మీరు చెప్పండి, మీరు రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చారు అన్నటువంటి విషయం. ఆస్తులన్నింటినీ కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది. షర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ, కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ, వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ, ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ, ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్ట్ కానీ, ఇడుపలపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ, శెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ, పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ, రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో 200 వెనక పక్క ఉన్నటువంటి 280 గజాల, ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్టార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పులన్నీ తీర్చడం జరిగింది బ్యాంకులకి. దానిలో కన్సార్షియం బ్యాంక్స్ అప్పిచ్చాయి. మొదట్లో కొన్ని లాసులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత సాక్షి విషయానికి వస్తే ఏటా 20 కోట్ల రూపాయల నష్టాన్ని సాక్షి చవిచూడడం జరిగింది మొట్టమొదట్లో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నష్టాలకు కానీ ఈ అప్పులకు కానీ ఏ రోజైనా మీరు దీనిలో షేర్ చేసుకున్నారా? లేక మీ యొక్క అప్పుల కోసం మీరు ఏదన్నా గ్యారంటీ ఇచ్చారా? ఈ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటివి. ఆయన అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. కంపెనీ లా బోర్డు కానీ, మిగతా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా కంపెనీ లా 1956 ఆ తర్వాత అమెండెడ్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం కంపెనీని నడపాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేస్తే నా పేరో నా కుటుంబ సభ్యుల పేరో పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. మీరు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా భారతీ సిమెంట్స్ కానీ, జగతి కానీ, అంటే జగన్ భారతి ఇద్దరు కలిపి జగతి అన్నటువంటి కాయిన్ వర్డ్ని నేనే అప్పుడు కాయిన్ చేసింది. మీకు అవసరం లేదు ఆ విషయం. కొంచెం మీరు మీ యొక్క మనకు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లిమిట్స్ నేను క్రాస్ కాకూడదు, కొన్ని లిమిట్స్ మీరు క్రాస్ కాకూడదు. ఆ చర్చలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కానీ కావాలా తెలియాలని అనుకుంటే ఆ చర్చల సారాంశం ఏందని అనేది షర్మిలమ్మ గారిని అడగండి. మీరు నిన్నెందుకు అడగలేదామని? మీరు నిన్నెందుకు అడగలేదు? ఈరోజు నన్ను ఎందుకు అడుగుతున్నారు? చర్చలు జరిగాయని మీరు అడిగారు. మీరు ఇవ్వు పర్వాలేదు, మైక్ లేకుండా అడగండి. చర్చలు జరిగాయని మీరు అడిగారు. అడిగిన దానికి నేను జవాబు చెప్పా. చర్చలు జరిగాయి. ఆ చర్చల సారాంశం ఏంటి? నాకు సరస్వతి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి. చంద్రబాబు నాయుడు సహకారం కావాలని అంటే అయిపోయింది కదా. ఇంకెవరైనా అన్నీ మీరే అడిగితే ఎట్టా? వేరే ఇంకెవరైనా ఏదైనా అవును తెలుసు. ఆయన ఆడిటర్గా రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు రాజారెడ్డి గారి టైంలో నుంచి కూడా ఉన్నాను. అన్ని విషయాలు నాకు తెలుసు. నాకు తెలిసిన విషయాలు, నేను నమ్మినటువంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. నేనేం అబద్ధాలు మీకు చెప్పలా. సాటిస్ఫైడ్? నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.